అనిపిస్తుంది పరిపాలన ఏం పరిపాలన రైతు బంధు చేస్తలేడు. ఇప్పుడు వేస్తాను 26 తారీఖు రేపు వేస్తే ఏమన్నా మళ్ళీ గెలిపించుడు, లేకపోతే లేదు. రేపే వేస్తాను రేపు 26 తారీఖు వేస్తాడు జనాల. 25 తారీఖు ఇయ్యాల రేపు రేపు వేస్తాడు. మరి వేస్తారా ఏడా మిగతా అన్ని మంచి వస్తున్నాయి. మరి ఏమొచ్చినాయి చేసిండు 2 లక్షలు ఒకటి చేసిండు, ఏం లేదు. 2 లక్షలు అందరికైనా అయినాయి 100% అయినాయి. 100% 100% అయినాయి. ఎవరికో 2-3 కాకపోవచ్చు కానీ 100% అయినాయి. మంచిగానే ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు దీనికంటే మంచిగా ఉంటున్నా కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు. మరి ఏం మంచిగా అంటే వాడు పంటకు 4 నెలలు కాగానే పైసలు వేసిండు, 6 నెలలకు ఈ ఎత్తలేడు అంతే. ఇప్పుడు టైంకి వేసిండా? అప్పుడు టైంకి వేసిండు. ఇప్పుడు ఈ టైంకి ఎత్తలేడు అని అంతా తిరుగుబాటు అంతే, ఏం లేదు. అదొకటి మళ్ళీ ఇప్పుడు 15,000 ఇస్తా అని చెప్పి 12,000 వేసిందని చెప్పి అంటారు. 12,000 ఇస్తా అంటుడు. 12,000 ఇస్తే రైతులు మళ్ళీ వెనకకు తిరుగుబాటే ఉన్నది. అప్పుడు మరి 15 అని చెప్పింది కదా ఫస్ట్. చెప్పొద్దు కదా అట్లా, చెప్పి మోసం పోయినట్టే. అంత వేస్ట్ అయ్యా అంత. ఏ కరెంట్ రోజుకు 3-4 సార్లు అవుతుంది. ఏ చాలా పొలాలు అన్ని ఇంటి దగ్గర పడి ఇప్పటికే ఇంకొక నెల అయిందనుకో అన్ని ఎండిపోతాయి ఈసారి. వాటర్ నీళ్ళ కాలువలు ఏవి లేవు, అన్ని అవుతాయి. ఇప్పుడు కేసీఆర్ ఉంటే నీళ్ళ కాలువ వచ్చు మాకు ఒకటి, ఆ కాలువ వీకింది. మాకు వస్తాను బాగుండే ఆశ నీళ్ళ కాలువ. అప్పుడు అప్పులు చేసినాడు కానీ మరి కేసీఆర్ అప్పులు చేసినంటే తెచ్చిండు పెట్టిండు. ఇప్పుడు దీని అప్పులు చేస్తలేడా, లేకపోతే ఇంట్లోకి వెళ్ళి పెడుతుండా? అప్పులు చేసిండు. మరి అలా అప్పులు చేసుకుంటే మాకు ఇబ్బంది అవుతుందని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. చెప్తాడు అన్ని, చెప్పకపోతే ఏం చేస్తాడు? ఇంకా అట్లే ఉంటది. అప్పుడే మంచిగా ఉండే, అన్ని టైంకి వచ్చినాయి. నా లేకుండా మంచిగా ఇచ్చిండు. ఇప్పుడు ఒక్కటిసారిగా ఒక 2 లక్షలు చేసిండు, బస్సు పెట్టిండు, కథం. ఏం లేదు. సంతోషంగా 2 లక్షలు ఒకటి బస్సు పెట్టగానే అయిపోతుందా? నీకు కష్టం. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నోనికి వేస్తానే, లేనోనికి మళ్ళీ ఇప్పుడు దున్నటోనికి వేస్తాను అంటే ఓడుగు. మరి వాడు దున్న పరిస్థితి ఏంది? అంటే ఇప్పుడు దున్నలు బీట్లు ఇవన్నీ చెక్ చేసే వరకు ఇంకా 6 నెలలు పడుతుందా, 3 నెలలు పడుతుందా? ఇప్పుడు రేపు వేస్తాను గ్యారంటీ అయితే లేదు. అట్లా రైతు బంధు గురించే బాగా గడబడ చేస్తారు. ఏ ప్రభుత్వం ఏం గట్లే ఉన్నది. 1.5 సంవత్సరం అవుతుంది. 1.5 సంవత్సరం అవుతుంది. 2 లక్షలు రుణమాఫీ చేసిండు, గంతలే ఉంది. ఏం లేదు. ఏం డెవలప్మెంట్, ఇవే డెవలప్మెంట్ కనబడతలేవా? ఇది వరకు అన్ని చేసే ఉన్నాయి. ఏం డెవలప్మెంట్ ఏమన్నా చిన్న చిన్న చిల్లర చేస్తున్నారు. ఇటు ఏమున్నా సీఎం వస్తున్నానా, ఎవరు వస్తున్నా, ఏమవుతుంది డెవలప్మెంట్ అవుతుంది? ఏం లేదు. మా రోడ్ అయితే మంచిగా లేదు, కట్ట వచ్చుడు పోడు. కట్ట ఇటు చేస్తాను, వాడు చేస్తాడు, ఎవడు చేస్తలేడు. ఎవడొచ్చి బిల్లులు అయితే లేవు, బిల్లు పెడతలేరు అని సపరేట్ పోతుంది. ఏ పైసా చేస్తాం, బిల్లు పెడుతున్నాం, చేస్తాం అని చేయలే. మస్తుగా అడిగిన, ఏ మత్తుగా చేసినాం, మత్తుగా. రైట్.